స్తుతికి మహిమకు ఘనత పాత్రుడమైనటువంటి దేవ, ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆశీనుడమైనటువంటి మా దేవ, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తయం వరకు స్తుతింపబడుచున్నటువంటి దేవుడు అన్యాయం చేయట అసంభవం సెలవిచ్చినటువంటి దేవ, సమస్తము మేలుగా సమకూడు జరిగించే దేవ, మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతి స్తుతి స్తోత్రములు మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి నామం ద్వారా మీకు స్తుతులు చెల్లించి మిమ్మల్ని పూజించి ఘనపరిచి కొనియాడుతూ ఈ ఉదయ కాలంలో కూడా మా ఆయుష్ పొడిగించి మీ పాలత్యంతం తీసుకొచ్చారు. వ్యాధి బాధలు, ప్రతికూలమైనటువంటి పరిస్థితి నీవు చాలినటువంటి దేవుడు కాదు, మమ్మల్ని నడిపిస్తూ వచ్చినారు ప్రభావ. మమ్మల్ని మీకు అర్పించు కొనియాడుతూ ఉదయకాల వారాన్ని అంతటినీ కూడా మీరు ఆశీర్వదించిన స్తోత్రాలు మమ్మల్ని మీకు అర్పించుకోవచ్చు. మా ప్రభువును ప్రియ రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన స్తుతించి సమర్పిస్తుంది. ఆమె రెండవ పాటలో పల్లవి అనుపల్లవి నాలుగవ చరణం పాడతాం. అన్య జనులెల్లా లేచి అన్య జనులేలా లేచి గల్లాతు చేయుచున్నారు. అన్య జనులేలా జనములేలా వ్యర్థమైన దాని తాళంచుచున్నది. జనములేలా వ్యర్థమైన దాని తాళంచుచున్నవి. అన్య జనులేలా లేచి కల్లాతు చేయుచున్నారు. అన్య జనులేలా కట్టడ వివరింతు నాకు ఇట్లు చెప్పెను యెహోవా. కట్టడ వివరింతు నీవు నా కుమారుండవు, నిన్ను నేను కనియున్నాను. అన్య జనులేలా లేచి గల్లాతు చేయుచున్నారు. అన్య జనులేలా జనములేలా వ్యర్థమైన కాని తాళంచుచున్నవి. జనములేలా వ్యర్థమైన దాని తాళంచుచున్నవి. అన్య జనులేలా లేచి గల్లాతు చేయుచున్నారు. అన్య జనులేలా ప్రభునందు మనం ధరించుకుంటూ వస్తున్నటువంటి
ఆత్మీయ ఆయుధాల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. అట్టిస్ విధానంలో దేవునికి విరోధముగా లేచుతూ వచ్చినటువంటి భూరాజులేమి, అన్యజనులేమి, సృష్టికర్త అయినటువంటి దేవుడు వ్యతిరేకముగా ఆలోచన చేస్తూ విరోధముగా నిలబడుచు ఆయన సియోను మీద నా రాజును ఆశ్రయునిగా చేసి ఉన్నారు అని సెలవించి ఆయన ఉగ్రుడై వారితో పలుకుని ప్రచండ కోపం చేత వారి తలడిగా చేయు కట్టడు నేను వివరించును. నేను అడుగు జనము నీకు స్వాస్థ్యంగాను భూమి ఇనుప రగుడుకొను కుమారుని ముద్దు పెట్టుకునుడి లేని ఆయన కోపం ఆయన కోపించు అప్పుడు మీరు త్రోవ తప్పి నశించదు. ఆయన్ని ఆశ్రయించు వారందరూ ధన్యులు. ఇది యావత్తు భూ ప్రపంచమంతట్లో దేవుని యొక్క ప్రజలని దేవుని అభిషక్తునికి విరోధముగా నడుస్తూ వస్తున్నటువంటి విధానం. ఆర్తిగా అలాంటి వారి మీద ఆయన ఉగ్రుడై ప్రచండ కోపముతో వారిని తలడింపజేయును అనేటువంటి మాటలు ఇదివరకే ప్రభు నెరవేరుస్తూ వచ్చినాయి. ప్రపంచమంతటిని కూడా జల ప్రళయము చేత ఆయన తలడిల్ల చేస్తూ వచ్చినాయి. అలాగున నానా రకములైనటువంటి యుద్ధాలు, కరువులు, భూకంపాలు, తెగుళ్ళు ప్రపంచమంతటినీ ప్రచండ కోపం చేత ఆయన తలడిల్ల చేస్తూ వచ్చి ఇట్టి పోరాటంలో ఒక ప్రశస్తమైనటువంటి బాంధవ్యాన్ని తన పెళ్ళైనటువంటి వారితో ఆయన ఏర్పరచుకున్నటువంటి సంబంధాన్ని గురించి మాట్లాడుతుంది. 7వ వచనములో మనం గమనిస్తే కట్టడను నేను వివరించేది యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చు, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఇది
మన జీవితానికి ప్రభు అనుగ్రహించిన ప్రశస్తమైనటువంటి భాగ్యం. మనల్ని తల్లి గర్భమందు రూపింపబడక మునిపే ఆయన ఎరిగాడు, రూపించినాడు, లోకములో జన్మింప చేస్తూ వచ్చినాడు. మనల్ని ఆయనే భౌతికంగాను కన్నాడు. రెండవదిగా ఆధ్యాత్మికంగా ఆయన ఆత్మ ద్వారానే మనల్ని ఆయన వాక్యము చేత మరలా కన్నాడు అని చూస్తావు. మరలా జన్మింప చేస్తూ వచ్చాడని చూస్తూ. మొదటి జన్మ ఆదాము యొక్క పాపమును బట్టి కీర్తన 51:5 ప్రకారంగా పాపములో పుట్టిన జీవితం, పాపమును తల్లి గర్భములో జన్మించినటువంటి జీవితం. ఇలాంటి జన్మ అన్నటువంటి కలగాలని దేవుడు కోరుకున్నది కాదు. ఆదాము తినకూడని పండు కావాలని తిని పాపము జన్మలో పుడుతూ వచ్చినటువంటి ఆ యొక్క స్వభావాన్ని తన పాపాన్ని బట్టి మనకు అనుగ్రహిస్తూ వచ్చినాడు. అయితే ప్రభు తన యొక్క సృష్టి బిడ్డైనటువంటి వారు పాపాత్ములుగా వారు జన్మించినటువంటి జీవితం ఆయనకి ఇష్టము లేక మనల్ని పునర్జన్మతోటి తన విశేష కనికరము చొప్పున పవిత్రమైనటువంటి జన్మతోటి ఆయన పవిత్రుడు గనుక తన పవిత్ర రక్తము చేత మనల్ని పవిత్రపరుచుకొని ఆయన మనల్ని తన కుమారులుగా ఉండుట కొరకు మనల్ని కన్నట్లుగా మనం చూస్తావు. అందుకోసం మనం గమనిస్తే యాకోబు పత్రికలో 1వ అధ్యాయం 18వ వచనంలో మనం గమనిస్తే ఆయన శ్రేష్టమైన ప్రతివియు సంపూర్ణ ప్రతివరమును పరసంబంధములదై జ్యోతిను తల్లిదండ్రులు వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమన కలుగు ఏ ఛాయం లేదు. తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనను తన సంకల్ప ప్రకారము కనెను. చాలా ఆశ్చర్యం. వాళ్ళందరినీ కూడా తన ప్రణాళికలో జగత్తు పునాది వేయబడిపై ఎలాగైతే మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు, ఆయన సత్యవాక్యం వలన మనల్ని కన్నాడు అనేటువంటి సంగతిని భూమి మీద మనం పుట్టి రక్షించబడిన పిమ్మటినే ఈయనే నా యొక్క దేవుడు, నా తండ్రి, నేను ఆయన కుమారులను అనేటువంటి సత్యములోనికి ప్రభు మనల్ని నడిపిస్తూ వచ్చినట్లుగా మనం చూస్తాము. కాబట్టి మొదటి ప్రభు తన పిల్లలతో ఏర్పరచుకున్న బాంధవ్యం శ్రేష్టమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి నూతన జన్మ బాంధవ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మనల్ని తన యొక్క పిల్లగా స్వీకరిస్తూ వచ్చినట్లుగా చూస్తాం. అందుకోసమని పేతురు మొదటి పత్రికలో కూడా ఒక మాట మనకు కనబడుతుంది. ఏమిటి ఆ మాట అంటే, మొదటి పేతురు 3-4 వచనాల్లో మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి దేవుడు స్తుతింపబడును గాక, మృతుల్లోని యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కొన్ని నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా క్షయమైనది నిర్మలమైనది వాడబారదియునైన స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మన మరలా జన్మింపచేసాను. ఎంత గొప్ప మాట! ఆయన మనల్ని కన్నాడు, ఆయన మరలా కన్నాడు, ఆయన మరలా జన్మింపచేస్తూ వచ్చాడు.
ఇది మనకి జీవితానికి ఎంతో గొప్ప ఆదరణ కలిగించే జీవితం. పాపములో పుట్టినటువంటి తన సృష్టి అయినటువంటి బిళ్ళైనటువంటి వారు అలాగనే తనకు దూరముగా ఉంచుట అన్నటువంటిది దేవునికి ఇష్టం లేక ఆయన కట్టడను వాక్యమును మనకు తెలియపరచు, ఆయన ఎవరో మనకు బయలుపరచు. ఆయనే మన యొక్క జీవము, ఆయన మన ఆత్మ, ఆయన మన ఊపిరి, ఆయనే మన దేవుడని మనకు తెలియపరుస్తూ వచ్చినటువంటి ఆ గొప్ప సత్యవాక్యములో మన జీవితాన్ని ప్రభు కన్నవాడుగా మనం చూస్తాం. కాబట్టి మొట్టమొదటి మనకు ప్రభు సెలవిచ్చిన మాట, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కాని ఉన్నాను. ఇది మన యొక్క శ్రేష్టమైనటువంటి ఎంతో గొప్ప రక్షణ జీవితం యొక్క మొదటి మాటగా మనం చూస్తాం. రెండవది 8వ వచనములో మనం గమనిస్తే స్వాస్థ్యము అనే మాట చూస్తాం. స్వాస్థ్యం అనేటువంటిది ఒక ఆస్తిగా మనం చూస్తాం. దేవుని కొరకు ఆస్తి ఎవరమైనా ఉన్నామనంటే మనం మాత్రమే. భూలోకమైనటువంటి సర్వ సృష్టి సంపాదన అంతా కూడా గతించిపోతుంది, నశించిపోతుంది. ఆయన దేవుడు తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నటువంటి మనము ధనులము అన్నాడు. 33:12 వచనంలో యెహోవా తమ దేవుడైన జనులు తనకు స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నటువంటి వారు ధనులు అన్నాడు. కాబట్టి ప్రభు మనల్ని తనకు ప్రియమైనటువంటి ప్రశస్తమైనటువంటి ఆస్తిగా 120 కీర్తన మనము చదువుతూ వచ్చి 120 కీర్తన 3వ వచనం, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం 4వ వచనంలో గర్భఫలమిచ్చు బహుమానమే. కాబట్టి దేవుని చేత మనం అనుగ్రహించబడిన స్వాస్థ్యం, దేవుడు కొరకుగా ఏర్పాటు చేయబడిన స్వాస్థ్యం, యాకోబే స్వాస్థ్య భాగం అని. చాలా ఆశ్చర్యం. మోసగాడిని ఎంతగానో యుక్తిపరమైనటువంటి యాకోబును నీవు నాకు స్వాస్థ్యం అని దేవుడు ఏర్పాటు చేశాడు. మూడవది మనం గమనిస్తే సొత్తుగాను అంటున్నాడు. సొత్తు అనేటువంటిది ఒక కొనబడినటువంటి విలువ పెట్టి కొనబడినటువంటి జీవితాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆ ప్రకారంగా మనం గమనిస్తూ వచ్చినప్పుడు పౌలు అన్నాడు 1 కొరింథీ 6వ అధ్యాయం 18వ వచనంలో, మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహింపరచుడి అంటూ వచ్చింది. కాబట్టి ప్రభు బిడ్డలుగా మనకు జీవితంలో కన్న దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి తండ్రిని మనం కలిగి ఉన్నాం. స్వాస్థ్యముగా ఏర్పరచుకొనబడినటువంటి దేవుని మనం కలిగి ఉన్నాం. భద్రతగా ఉండునటువంటి జీవితాన్ని, ఒక సొత్తుగా మనల్ని ఆయన కొనుక్కున్న జీవితాన్ని మనం కలిగి వచ్చాం. కాబట్టి మనం ఏం చేయాలి? ఆ ప్రియ ప్రభువును సేవించాలి. ఆ ప్రియ ప్రభువును మనకు జీవితంలో ముద్దు పెట్టుకోవాలి. ఆ ప్రియ ప్రభు యొక్క త్రోవలో మనము నడుచుకొనొచ్చు. ఆయన్ని యందు మరి విశ్వాస జీవితం కలిగినటువంటి బిడ్డలుగా కృతజ్ఞతతో ఆ ప్రభువుని ఆరాధించువారుగా ఉంటే కొరకు ప్రభు మన జీవితాన్ని కోరుకుంటొచ్చు. ఆ రీతిగా రాజులారా, భూపతులారా, మీరు వ్యర్థమైన ఆలోచన చేసుకొని నా ఉగ్రతకు పాత్రులై, తీర్పుకు పాత్రులై భయంకరమైనటువంటి మృత్యువుకు గురి కాకూడదు అని యావత్తు మనుషులకు, యావత్తు రాజులకు, భూపతులకు అందరికీ ప్రభు వాక్యం వినిపిస్తుంది.
ఆ వాక్యము మన జీవితంలో మనమెవరమో తెలియపరిచి దేవుడెవరో తెలియపరుచుకున్నాడు. ఆయన మన తండ్రిగా, మనం ఆయన పిల్లగా మనకి జీవితాన్ని ప్రభు చేసుకుంటూ వచ్చినట్టుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని యొక్క దోసులుగా ఆయన సేవించువారుగా ఉండాలని ప్రభు కోరుతారు. 11వ వచనములో భయభక్తులు కలిగి యెహోవాను సేవించు, గడగడ వణుకుచు సంతోషించు. కాబట్టి ఇక్కడ సేవించేవారు ఎవరంటే ఆయన దాసులు. అందుకొరకనే నిత్యత్వం మందు మనకు వేరే పని లేదు, కానీ ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేయించు ఆయన సేవిస్తూ వస్తారని రాయబడినటువంటి మాట మనం చూస్తాం. ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం. అందును బట్టి అదే మన జీవితానికి ఎంతో గొప్ప సంతోషమును కలగజేస్తూ వచ్చినటువంటి జీవితం. కాబట్టి దుఃఖము ఇక ఉండదు, ఏడుపు ఇక ఉండదు, రోదన ఇక ఉండదు, వేదన ఇక ఉండదు, మరణము అంతం ఇక ఉండదు. ఇక ఉండబోయేదంతా కూడా సంతోషమే, సమాధానమే, దేవుని యొక్క శ్రేష్టమైనటువంటి ఆయన యొక్క దివ్య కాంతి, పరలోకములో ఉన్నతమైనటువంటి ఆ ప్రకాశ జీవితంలో మన జీవిత కాలం అంతా బ్రతకడమే దేవుడు మనకు ఏర్పరుస్తూ వచ్చినటువంటి జీవితం. ఆర్థిగా మన ప్రియ ప్రభు ఆరాధించి, పూజించి, ఘనపరిచి, కొనియాడుకుంటూ వస్తాము. వాడు వచ్చి ప్రభు మన తన విశేషమైన దేవరాత్రులు ఆయన దృష్టి మన మీద, ప్రభు హస్త మనకు తోడుగా, ఆర్థిగా ఆయన జీవగల మాటలు మన జీవితాన్ని నిత్యము నడిపిస్తూ, ఆదరిస్తూ, బలపరుస్తూ, మన జీవితాన్ని పోషిస్తూ వచ్చినటువంటి మహాదేవుడికి హృదయమార మనము ఆయన ఆరాధిస్తూ, పూజిస్తూ, గణపరుస్తాము. కొన్ని నిమిషాలు ప్రభుని స్తుతించుట్లో మనం గడుపుతాము. ప్రార్థించినటువంటి అంశాలు, జవాబు ఇచ్చినటువంటి అంశాల కొరకు స్తోత్రం చెబుతూ వస్తాం. జవాబు ఇవ్వకపోయినా కానీ అడ్వాన్స్ గా దేవునికి థ్యాంక్స్ చెప్తాం. అలాగున ఉదయకాలంలో కొన్ని నిమిషాలు మనం ప్రభువుని ఆరాధిస్తాము. స్వప్న అనేటువంటి సోదరి కోసం ప్రార్థించమన్నాము. ఆ బిడ్డకు రోజు రోజు ఈ ప్లేట్లెట్స్ ఎక్కువ తగ్గిపోతున్నాయి. ఫీవర్ విపరీతంగా ఎక్కువగా ఉంది. దేవుడు తను కనికరించినట్లుగా దేవుని యొక్క సార్వభౌమాధికారం చొప్పున ఆయన స్వస్థపరచు దేవుడని అడ్వాన్స్ గా స్వప్న కొరకు దేవునికి స్తుతులు చెల్లిస్తారు. మరి కుమార్తె చిన్న బిడ్డ గిఫ్ట్ ఒక విడిపించే దేవుడని కొనసాగించే దేవునికి మనం స్తుతులు చెల్లిస్తూ ప్రభు సన్నిధిలో మనం ఆరాధనలో కొనసాగుతాము. ఒకరి వెంట ఒకరు మనం అన్న నాకు కూడా చికెన్ గున్యా వచ్చిందన్న. అదే జ్వరములో వచ్చినటువంటిది, అది ప్రభావము బాగా ఉంటుంది. ఏం కంగారు పడద్దండి. ఓకేనమ్మా. సరే.
ఓకే, మనం వింటున్నాము. మరి శిరోమణి గారికి చికెన్ గునియా పరిస్థితి దేవుడు తన స్వాదులు, నాకు కూడా అదే డయాగ్నస్. బలువులో కాల్చిన రక్తం యొక్క ప్రభావం చేత దేవుడు స్వస్థతలను తీసుకొని వచ్చిన దేవునికి స్తుతులు చెల్లిస్తాం. ఆర్తిగా ప్రభు నామాన్ని. మహాపరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన జీవం గల రాజా, కృపా కనికరం గల దేవా, ఎంతైనా నమ్మదగ్గ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సకల ఆశీర్వాదాలకు నిలమైన దేవుడు, సర్వోన్నతుడైన తండ్రి, సర్వాధికారి, దేవాధిపతి, విజయం గల రాజు తండ్రి, అన్న నామాల కన్నా పై నామంగల దేవుడు, అద్వితీయ సత్య దేవుడు, అనంత జ్ఞాని, అక్షయుడు, అదృశ్యుడు, అమరత్వం కలిగిన తండ్రి, రాజాది రాజువి, ప్రభులకు ప్రభు, అటువంటి గొప్ప దేవుడు, నాకు కూడా దేవుడు ఎన్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నా మట్టుకు నేనైతే పాపిని తండ్రి, దౌర్భాగ్యురాలు, పాప శాపాలతో పడిచచ్చి నరకానికి, నాశనానికి, మరణానికి, అగ్నికి మాత్రమే ఆహుతి అవ్వాల్సిన ఆయనలు కూడా నీ అపారమైన ప్రేమను చూపించారు. నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు స్వామి ద్వారా అనుగ్రహించిన మహా గొప్ప రక్షణ బట్టి రక్షణలో కొనసాగిస్తూ ఈ విధంగా సమకూర్చుకున్న నీ ప్రేమ అంతటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిసిన దైవజనులు చేసిన నా తండ్రి మాటలన్నిటిని బట్టి హృదయం ఆరాస్తుస్తున్నాను తండ్రి. ఎవరు ఎటు విధంగా ఉన్నప్పటికీ నా దేవుడు నా పక్షంగా ఉండి నా తండ్రి నాతో, నా తండ్రి నాయన నన్ను నా తండ్రిని పునర్జన్మ అనే అనుభవంలోకి నన్ను తీసుకొచ్చిన నీ దయ అంతటిని బట్టి వందనాలు. 2 సార్లు కన్న తండ్రిగా నాకున్నందుకే హృదయం ఆరాస్తుస్తున్నాను. అన్న తండ్రివే కాకుండా అనుక్షణం పోషిస్తూ నన్ను భద్రపరుస్తూ నా భారాలన్నీ కూడా భరిస్తూ నా చింతలన్నీ కూడా తీర్చిదిద్దుతూ కృంగిని వేళ లేవనెత్తుతూ ధైర్యపరుస్తూ అస్వస్థలో స్వస్థపరుస్తూ నా తల్లిగా తండ్రిగా బాంధవుడుగా ఆదుకునే దేవుడుగా, నాకు ఆశ్రయంగా, నా ఆశ్రయ దుర్గంగా, నా దాకు చోటుగా, నేను నమ్ముకుందా నా సహాయకుడుగా మీరున్నందుకే హృదయం ఆరాస్తుతిస్తున్నాను తండ్రి. ఇచ్చిన స్వచ్ఛ సావాసాన్ని బట్టి వందనాలు, దైవ గ్రంథాన్ని బట్టి వందనాలు, మంచి బోధకులను ఇచ్చినందుకే వందనాలు, ప్రార్థనా పరులు ఇచ్చినందుకే వందనాలు. ఈ విధంగా ఆన్లైన్ లో కూడా నాకును అనుగ్రహించిన శ్రేష్టమైన ఈవినంతటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మీరు నా తండ్రి నాయన శ్రేష్టమైన ప్రతి ఈవియు, నా తండ్రి సంపూర్ణమైన ప్రతి వరమును, పర సంబంధమైన జ్యోతిర్మడి మీ యొద్ద నుండే నాకు వస్తుంది ప్రభు. అటువంటి నా తండ్రి పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదన నడులాలుగా చేసిన దైనంతటిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ మంచితనం అంతా కూడా నా ఎడల కనపరిచినందుకే హృదయం ఆరాస్తుతిస్తున్నాను. నిత్యం దైవజనులను బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారికి మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించే దేవుడు అని ఆ చికెన్ గున్యా, మోకాళ్ళ నొప్పుల, కాళ్ళు నొప్పులు అన్నింటిని కూడా సంపూర్ణంగా స్వస్థపరిచే దేవాది దేవుడిగా మీరున్నారని నా తండ్రి హృదయం ఆరాస్తుతిస్తున్నాను తండ్రి. బిడ్డలకు మంచి ఆయురారోగ్యాలు అనుగ్రహించే దేవుడు అని, వారి సేవా పరిచయం ఆశీర్వదకరంగా చేసే దేవుడు అని హృదయం ఆరాస్తుతిస్తున్నాం. గత దినాలన్నీ కూడా వారి పరిచర్లు ఎంతగానో సహాయం చేసినందుకే వందనాలు. ఈ దినం సేవా పరిచర్లు కూడా మీరే తోడై ఉండే దేవుడని, ముందున్న పరిచర్య కూడా గొప్పగా ఘనంగా వాడుకొని మీ నామాన్ని హెచ్చించుకునే మంచి దేవుడని హృదయం ఆరాస్తుతిస్తున్నాను. ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరిచి అనారోగ్య పరిస్థితులను సుని ఆ యొక్క నా తండ్రి నాయన బిడ్డ విషయంలో కూడా మీరే దయ చూపించి ప్లేట్లెట్స్ తగ్గిపోతున్న బిడ్డను కూడా మీరే సంపూర్ణంగా స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చే దేవుడు అని, అలాగే పసిబిడ్డను కూడా కృపలో అంగీకరించే దేవుడు అని, నా తండ్రి మంచి నా తండ్రి స్వస్థ కార్యం బిడ్డలకు అనుగ్రహించే దేవుడు అని హృదయం ఆరాస్తుతిస్తున్న శిరోమణి బిడ్డ విషయంలో కూడా మీరు గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించే దేవుడు అని, ఆ యొక్క చికెన్ గున్యా నుంచి గద్దించి దూరపరిచి మంచి స్వస్థత ఆరోగ్యం అనుగ్రహించే దేవుడు అని హృదయం ఆరాస్తుతిస్తున్నాను తండ్రి. ఈ విధంగా బిడ్డలందరి విషయంలో మీరు మేలు ఉపకారం చేసే మంచి దేవుడుగా, మహిమగల తండ్రిగా మీరున్నందుకే హృదయం ఆరాస్తుతిస్తున్న ఇజ్రాయెల్ దేశం పట్ల కూడా మీరు గొప్ప కార్యం, ఘనమైన కార్యం జరిగించి యుద్ధం ఆగిపోయేటట్టు సహాయం చేసి నా తండ్రి శాంతి సమాధానం నెమ్మదినిచ్చి నా తండ్రి ప్రాణ నష్టం, ఆస్తి నష్టాలు కాకుండా చేసే దేవుడు అని, అన్నిలందరినీ కూడా రక్షించుకునే రక్షకుడు అని నా తండ్రి నాయన హిబ్రోన్ అంతటిపైన సార్వభౌమాధికారులను సమస్తాన్ని చక్కగా చేసే దేవుడు అని నా తండ్రి దైవజనులు, సేవకులు అందరినీ కూడా కాపాడి భద్రపరిచే దేవుడు అని, మా విశ్వాసులందరినీ కూడా మా విశ్వాసానికి కర్త అయిన దేవుడుగా, దాన్ని కొనసాగించే గొప్ప దేవుడు, ఘనమైన దేవుడుగా మీరు ఉన్నందుకే హృదయం ఆరాస్తుతిస్తున్నాను. నా మట్టుకు నేనైతే ఎన్నో పతనాలు, ఎన్నో లోపాలు, ఎన్నో కొదవలు కలిగిన దాన్ని అయినప్పటికీ నేను కృప ద్వారా నన్ను గుర్తు చేసుకుంటూ త్రోసి వేయకుండా సమకూర్చుకుంటూ నిపుణ్య రక్తదారులతో నన్ను కడుగుతూ ఆ రక్తాన్ని చేతపట్టుకుని నా కొరకే తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్న
విజ్ఞాపన కర్తగా, నా ప్రధాన యాజకుడుగా, నా ఉత్తరవాదిగా నాకున్నందుకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న పరిశుద్ధాత్మ దేవుని సంచుకరుగా అనుగ్రహించి నా తండ్రి నీతో సత్సంబంధం కలిగి ఉండడానికి కృపను చూపిస్తున్న నీ కృపా కార్యాలన్నింటిని బట్టి హృదయం స్తుతిస్తున్న నీ మంచితనం అంతా కూడా నా ఎడల కనపరుస్తున్నందుకే హృదయం స్తుతిస్తున్న గత సంవత్సరాలన్నీ కూడా నా తండ్రి నీ కనుపాపలే కాపాడి ఎబినేజరు దేవుడిగా నాకున్నందుకే వందనాలు. ప్రస్తుతం మానేలుగా నాకు తోడై ఉన్నందుకే వందనాలు. యెహో ఈరేగా నన్ను చూసుకునే నా తండ్రిగా నా తండ్రి నాకున్నందుకే హృదయం స్తుతిస్తున్న అక్షమైన వాడబారిన మహిమ రాజ్యంలో ప్రవేశపెట్టుకునే మంచి దేవుడిని మహిమగల తండ్రి అని ప్రతీది కూడా చెడుగుల నుంచి నన్ను తప్పిస్తూ నిర్దోషిగా నిష్కలంకం తీర్చిదిద్దే దేవాది దేవుడిని హృదయం స్తుతిస్తూ ఆన్లైన్ లో కనెక్ట్ అయిన ప్రతి బిడ్డను కూడా కాపాడి భద్రపరిచే దేవుడు అని నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ యొక్క అవసరతలు అక్కర్ని దయచొప్పుని మహిమేశ్వరం తీర్చి మీ నామాన్ని హెచ్చించుకునే దేవుడు అని అన్ని విషయాలు అధికమైన కృపను అనుగ్రహించే దేవుడు, మీలాట దేవుడు, గొప్ప దేవుడు, ఘనమైన దేవుడు, నాకు మాకు దేవుడు ఎన్నందుకు ఎవరిదే స్తుతిస్తూ నా తండ్రి నీకు సాటి అయిన వారు, నీకు సమమైన వారు, నీకు పోటీ అయిన ఒకళ్ళు ఎవ్వరు లేరని హృదయం స్తుతిస్తూ కొద్దిపాటి స్తుతి ఆరాధన యేసు నామం మీకే సమర్పిస్తున్నాను మహా తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రేమ గల తండ్రి, దయగల దేవ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో వివిధ కాల్సంలో ప్రభా నీ ప్రియులతో కలిసి దేవా ఈ రీతిగా నేను కూడా మీ ఘనమైన నామాన్ని హెచ్చించి పూజించి దేవా నీవు నా జీవితంలో ఏమెత్తి చేస్తూ వచ్చినావు వాటన్నిటిని బట్టి ఏమని కొనియాడి పూజించే దాని కొరకు మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చిన తానం కొరకు స్తోత్రములు. దయలు తండ్రి నాయన నీ దాసుని అభిషేకించి నా ముందు తీసుకొచ్చినటువంటి నీ ప్రశస్తమైన లేఖన భాగాల కొరకు వందనం చెల్లిస్తూ వస్తున్నాను. దయగల తండ్రి నిజంగా ప్రభా నేను ఒకప్పుడు నాన్న నీకు దూరస్తురాలని అపవిత్రమైనటువంటి జీవితం కలిగినటువంటి దాన్ని అయితే ప్రభా నిజమే ప్రభా ఈ లోకంలో నన్ను నాన్న పాపిగా జన్మింపజేసి మరలా రెండోసారి ప్రభా మీరు నన్ను కన్న దేవుడుగా తండ్రి పవిత్రాలుగా మీరు నన్ను ఏర్పరచుకున్న దేవుడుగా నందుకు వందనాలు. నిజం ప్రభా ఈ లోకంలో నన్ను నీ స్వాస్థ్యంగా చేసుకున్నందుకు వందనాలు దేవా. నిజమైన దేవుణ్ణి సేవించి ఆధిక్యత భూలోకం నాకు అనుగ్రహించి తప్పిపోయిన నన్ను వెతికి రక్షించి నాయన నాకు మంచి కాపరి వేయండి తండ్రి. నా జీవితంలో మీరు నా తండ్రి నీవు నాకు రక్షకుడుగా ఉన్నందుకు వందనాలు. నా శిక్ష యావత్తు శిలలో భరించి తండ్రి నాకు బదులుగా నీవు శిక్షను అనుభవించి నన్ను నాయన మరి ఆ యొక్క శిలువ రక్తం ద్వారా మరలా నన్ను కొన్నందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. నీ స్వాస్థ్యమైన వానిగా నన్ను చేసుకొని ప్రభా నాయన నిన్ను కొనియాడే భాగ్యాన్ని భూలోకంలో నాకు అనుగ్రహిస్తూ వచ్చినందుకు వందనం చెల్లిస్తూ వస్తున్నాను. దయలుతని నిజమే ప్రభా కీర్తనలు 50 అధ్యాయం ప్రకారము నేను పాపంలో పుట్టినవాడిని, పాపంలో నా తల్లి నన్ను గర్భం ధరించిందని కీర్తనకారుడు ఒప్పుకుంటూ వస్తున్నాడు. అవును తండ్రి, నా జీవితం కూడా పాపభూష్టమైనటువంటి నా జీవితాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని దయలుతండి మరలా నన్ను నాన్న మీరు కన్నందుకు మరొకసారి ఎలా దందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. నా తన ప్రభా ఇంకా ఈ శిక్ష నా మీద ఏలుబడి చేయదని దుష్టుని నాయన మరి ఆ యొక్క శిరసత్వం కింద నుంచి వాని నాయన పరిపాలన కింద నుంచి ప్రభా మీరు నన్ను తప్పించి యేసుక్రీస్తు దయలో నన్ను అంగీకరించి ఆయన శిరసత్వం కింద నన్ను తీసుకొని ప్రభా నీ ఏలుబడిలో నన్ను ఉంచుకున్నందులకై స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. అవును తండ్రి నాయన మరి ఏషియా 27:3 ప్రకారము యెహోవా నేను కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషము తండ్రి కాపు కట్టుచున్నాను, నీరు కట్టి ఎవడునూ దీని మీరు రాకుండా కాపాడుచున్నాను అని ఇచ్చిన ఒక వాగ్దానం కొరకు వందనాలు. అవును దేవా, నీవు కాపు చేస్తున్నావు కనుకనే ఇంతవరకు యాత్రా జీవితంలో ఏం సంభవించినప్పటికీ తండ్రి విజయోత్సవంతో ప్రభా ముందుకు సాగే భాగ్యాన్ని మాకు అనుగ్రహిస్తూ వస్తున్నారు. అందుకోసం మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. అవును తండ్రి, యాకోబులో కూడా మీరు మాట్లాడుతూ వచ్చినారు, శ్రేష్టమైన ప్రతి ఈవ్యూ తండ్రి పరిసంబంధం ప్రతి నాయన వరమును జ్యోతిర్మడు తండ్రి యుద్ధ నుంచి మాకు అనుగ్రహిస్తూ దయలు తండ్రి ఈ లోకంలో మమ్మల్ని పోషిస్తూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. ఎంత మంచి దేవుడు నాయన, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు, తను ప్రార్థిస్తుండగానే మా ప్రార్థనను ఆలకించే దేవుడు నాయన. మాకు అక్కడికే ఉన్నవేవో మీరు ముందే ఎరిగిన దేవుడు అయ్యండి. మా సమస్త అక్కర్లో మాకు సహాయం చేస్తూ అవసరతలన్నీ తీరుస్తున్న తండ్రి అయినందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. వ్యాధి బాధల్లో బలహీనతల్లో శోధనలో అన్నింటిలో ప్రభా విజయం ఇచ్చి మమ్మల్ని నడిపిస్తున్న తండ్రి అయినందుకు వందనాలు. అంతని మీరు పొందిన దెబ్బల ద్వారా మాకు స్వస్థన్నావు ప్రభా నాయన. మీరు కార్చిన యొక్క నాయన పవిత్ర రక్తంలో మాకు పాప విమోచన ప్రభా నిజం ప్రభా. ఆ యొక్క దెబ్బల ద్వారా మాకు స్వస్థనిచ్చే దేవుడు. దేని విషయమే ప్రభా చింతించక నిరాశపడక దయలు తండ్రి కృంగిన వారంగా ఉండేదానికోసం ఎంత మాత్రం అవకాశం లేదు. ఎందుకంటే మేము నమ్ముకున్న మా దేవుడు సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు తప్పకుండా మమ్మల్ని స్వస్థపరచడానికి గొప్ప నాయన దేవుడు అని ఒప్పుకొని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. నా బలహీనతలన్నీ ఎరిగిన దేవుడు, ఏ రోజు సరిపడ కృప ఆ రోజు దయచేస్తూ దయలు తండ్రి ఎప్పుడు నేను బలహీనుడు అప్పుడు నేను క్రీస్తులో బలవంతుడని పౌలు సెలవిచ్చిన రీతిగా ఆ యొక్క బలాన్ని మీరు చేకూరుస్తూ నిజంగా ప్రభా శక్తిహీనులకు నా తన ప్రభా శక్తినిచ్చే దేవుడు గాను నాయన మరి బలహీనలను బలపరిచేవాడు గాను మీరు మా జీవితాలు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. మంచి దేవుడిగా మంచి ఈవునిచ్చే దేవుడిగా ఈ లోకంలో మాకున్నందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అవును తను మీరు అంగీకరించడమే మాత్రమే కాదని దాసులుగా నాయన నీ యొక్క కృపాసనం చేరే వారంగా మమ్మల్ని
చేసినందుకు వందనాలు. మీ యొక్క నామాన్ని మన నొసరుల మీదుట నైనా మీద రాసించిన దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. నీ సంబంధులుగా నీ పేరు పెట్టబడిన జనాంగంగా భూలోకంలో సాగే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. తండ్రి ఎంతో మందికి ఆధిక్యత లేదు నాయన, ఎంతో మంది శ్రమల్లో కృంగిపోయి నా తన ప్రభా నిరాశల్లో నిస్పృహల్లో తన ఆదరణ లేని వారుగా చేయబడుతూ వచ్చినారు. ఓ దేవా, ఎంతో మంది మాంత్రిక శక్తులను ఆశ్రయిస్తూ నాయన తావితులని ప్రభ ఏవేవో అని వాటిని ఆశ్రయిస్తూ వస్తున్నారు. అయినా వారికి నా తన ప్రభ ఎంత మాత్రము నన్ను క్షేమం లేదు. మాకైతే ప్రభ మా ప్రభువే మాకు సమస్తమైనాడు. ఏ కీడు మా దరి చేరకుండా మమ్మల్ని కాపాడే దేవుడుగా, అగ్ని కంచెను మా చుట్టూ వేసే దేవుడుగా దయ్యాలు సైతం ఒప్పుకుంటూ వస్తున్నాయి. వారు సర్వశక్తిమంతుడనే దేవుని కుమార్తెలు వారి దగ్గరికి మేము వెళ్ళమని ప్రభ అంత గొప్ప కాపును ఉచితంగా మాకు అనుగ్రహిస్తూ వచ్చినావు. ఏమి మేము నయ ధనాన్ని వ్యయం చేయకోకుండా, ధనాన్ని ప్రభ పెట్టకుండా, ప్రభ ఎక్కడ నాయన ఎవరిని ఆశ్రయించకుండా, మా సమయాన్ని వృధా చేసుకోకుండా దేవా మేమున్న స్థలంలోనే మాకు మీరు దొరుకుతూ వచ్చినారు. జీవ గ్రంథాన్ని ఇచ్చినారు, మాట్లాడుతున్నారు, బలపరుస్తున్నారు. ఎంత క్షేమం ఎంత భద్రతనైనా ఈ లోకంలోనే కాదు, లోకం విడిచిన తర్వాత కూడా నిత్యత్వంలో మేము మీతో ఉంటామన్న శుభప్రదమైన నిరీక్షణ క్రీస్తులో మాకు ఉచితంగా ఇచ్చినారు. వాటన్నిటి కొరకు వందనాలు చెల్లిస్తూ వస్తున్నాను. పరిస్థితి ఏమైనప్పటికీ మా ప్రభు మాకున్నాడు, మమ్మల్ని ఆదుకుంటాడు. మీరే మా దిక్కని, మీ తట్టు తప్ప ఇంక ఏ తట్టు తిరగకుండా మమ్మల్ని మీ స్వాస్థ్యంగా ఏర్పరచుకున్నందుకు వేలాది వందనాలు చెల్లిస్తూ దయల తండ్రి ఈ వారం అంతట్లో మీరు చేసిన సహాయాన్ని మేల కొరకు వేలాది వందనాలు చెల్లిస్తూ దయల తండ్రి ప్రభా అన్నను బలపరుస్తూ నాయన శరీర బలహీనతలు కలిగినప్పటికీ మీ కృపను చాలంత దయచేస్తూ వచ్చినారు. ఇంకా నువ్వు బలపరిచే దేవుడు తండ్రి ప్రభా ఆ కీళ్ళల్లో ఆ యొక్క మోకాళ్ళలో ప్రభా ఏ భాగము తండ్రి ఏదైతే ప్రభా బాధ కలిగిస్తుందో వాటన్నిటి నుంచి సంపూర్ణ స్వస్థనిచ్చుటకు సమర్థుడు ప్రభా, సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి మరలని సేవలో యథావిధిగా నడిపించుకునే దేవుడు అని హృదయ మిమ్మల్ని స్థుతిస్తూ పూజిస్తూ కొనియాడు చూస్తున్నాను. అవును దేవా, శరీరంలో ఏ యొక్క రుగ్మతలు వచ్చినప్పుడే ప్రభా మీరు ఎన్ని కార్యాలు మా జీవితాల్లో చేస్తున్నారు మేము ఎరగలుగుతాం ప్రభావంతో. అనారోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం విలువ మాకు తెలుస్తుంది కనుక నిజంగా ప్రభా కీళ్ళల్లో నా తన ప్రభా నరాలలో నా తన ప్రభా ప్రతి ఒక్క భాగంలో ప్రభా మీరు ఎంత కృప ఇచ్చింతవరకు నడిపించినారు ప్రభా. నిజంగా ప్రభా మీ గొప్పతనాన్ని హృదయం మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను, చెల్లిస్తున్నాము, బ్రతుకుతున్నాము, ఊపిరి కలిగి ఉన్నామంటే నీ దయనే ప్రభా, నీ దయ కాక ఇంకేది కాదని ఒప్పుకొని మమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ కొనియాడు చూస్తున్నాను. ఇప్పటి వరకు మమ్మల్ని భూమి మీద సజ్జీలెక్కలు ఉంచినారు, సజ్జుడని దేవుని ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినారు. అందుకోసం హృదయమార మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగల తండ్రి విజయ మేరక్కను కూడా బలపరిచి సేవల్లో నాయన కుటుంబంగా బహుబలంగా వాళ్ళు ఫలించే దానికోసము నా తండ్రి ప్రభా నీ చిత్తాన్ని జరిగిస్తూ దయగల తండ్రి నీ స్వరాన్ని వింటూ నాయన చిత్తం వెలుపల కాక నా తండ్రి మీ చిత్తం లోపలనే ఉండి నా తండ్రి ప్రభా నీ సేవ పరిచర్యను ఘనంగా జరిగించి మీ నామను మేము తెచ్చుకునే దేవుడు అని, పరిస్థితులు అన్నింటిలో విజయం ఇచ్చే దేవుడు అని. అవును దేవా అని జల్లా నా తండ్రి ప్రభా అల్లరి చేయుచున్నారని ప్రభ కీర్తనలు 2 నుంచి ప్రభ ఎంతమంది ఏం చేసినా కూడా మా సర్వశక్తిమంతైన దేవుడు మాకు విజయం ఇచ్చేవాడు, మా పక్షాన ఉన్నటువంటి నీ చేత్తో ప్రియులు నడిపించి ఆటంకాలన్నింటినీ తొలగించి సేవా పరిచయలు ఘనంగా వాడుకొని మీ నామను మహిమ తెచ్చుకున్న దేవుడు అని, ఇచ్చిన కుమార్తెను కూడా సంపూర్ణ బలాన్ని శక్తిని ఆరోగ్యం ఇచ్చి కనికరించేవాడు అని స్థుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ కొనియాడు చూస్తున్నాను. అన్న పరిచయం వల్ల ఎన్నో కుటుంబాలు దీవెన ఉంది, దానికోసం ఇస్తున్న కృప అంతని బట్టి వందనాలు. ఉదయ కాలాన్ని ప్రభ ఎన్ని నైనా బలహీనతలు ఉన్నప్పటికీ, ఎన్ని ఆటంకాలు అడ్డులు ఉన్నప్పటికీ అన్నైతే ప్రభ ఈ పరిచయం ఆపకుండా కొనసాగించుకుంటానికి ఇచ్చిన కృప అంతని బట్టి స్థుతులు చెల్లిస్తూ వస్తుంటున్నాను. దయగల తండ్రి స్వప్న సిస్టర్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. దయగల తండ్రి ప్లేట్లెస్ని ప్రభ నాయన అభివృద్ధి పొందిస్తూ వచ్చే దేవుడు అని స్థుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాను. తండ్రి తను సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఉండడానికి మీరు కృపనిచ్చేవాడు అని ఆరాధిస్తూ వస్తుంటున్నాను. దయగల తండ్రి చిన్న కుమార్తెను కూడా జ్ఞాపకం చేసుకొని తనకు కూడా సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చి నాయన మీ నామాన్ని మేము తెచ్చుకున్న దేవుడు అని స్థుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ కొనియాడు చేస్తున్నాను. ఏ రీతిగా మా ప్రియులందరినీ బలపరిచి ఇంతవరకు మీ కృపలో భద్రపరుచుకున్నందుకు కనెక్ట్ అయిన ప్రతి కుటుంబాన్ని బట్టి హృదయమారం మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఇంతవరకు మేము చేసిన ప్రార్థనలకు ఇచ్చిన జవాబులన్నిటిని బట్టి కృతజ్ఞతాసులు చెల్లించుకుంటూ వస్తున్నాను. దయగల తండ్రి మీరు చూపిన మీ కృప వాస్తవత దారితో మంచితనం అంతని బట్టి హృదయమారం మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. మంచి దేవుడుగా మా జీవితాల్లోని మమ్మల్ని బలపరిచే వాడుగా మీరున్నందుకు స్థుతిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. నాయన మరి చాందనక్కని బట్టి స్తోత్రాలు, లావణిమూర్తను బట్టి స్తోత్రాలు, వృద్ధాబాలింతల్లో మీరు చూపుతూ వస్తున్న కృపంతని బట్టి వందనాలు ప్రభా. అక్కడ అబ్రాడ్లో ఉన్నటువంటి ప్రియులను అందరిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ వస్తున్నాను. నా తండ్రి దేనికోసం అయితే వేచినారో వారి హృదయవాంఛను తీర్చి మీ నామను మేము తెచ్చుకున్న దేవుడు అని స్థుతిస్తూ ఆరాధిస్తూ వస్తుంటున్నాను. దయల తండ్రి మీరు నాయన అఖిల పవన్ జరిగిస్తున్నటువంటి ఆ యొక్క పరిచర్య అంతట్లో మీ కృపను చూపించే దేవుడు రానున్న దినాల్లో ఫలభరితమైనటువంటి పరిచర్యగా మీరు ఆశీర్వదించబోయే దేవుడు అందరికీ స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తూ కొనియాడు చూస్తుంటున్నాను. ఈ రీతిగా నా ప్రభు ఎవరి అక్కరతో ఉంటున్నారో అక్కర తీర్చి మహిం పొందే దేవుడు అని నా తన ప్రభ ఎంతో మంది నాయన మాటన పడకల్లో ఉంటున్నారు ప్రభా. నాయన చిన్న వయసులోనే నా తన ప్రభ ఆ యొక్క నాయన
మంచానికి నా తండ్రి ప్రభా ఆనుకొని ప్రభా లేవలేనటువంటి స్థితిలో ఉంటున్నారు ప్రభా. కరుణించే దేవుడు, సహాయం చేసే దేవుడు దయల తండ్రి నాయన. మరి నిజంగా ఎండిన ఎముకల్లో జీవం పోసిన దేవుడు తండ్రి నాయన. చనిపోయిన వారిని లేవనెత్తిన దేవుడు తండ్రి. మీకు అసాధ్యమైన లోకంలో ఏది లేదు. వారందరినీ బలపరచు ఒక దినాన నిన్ను స్తుతించే వారుగా చేసుకునే దేవుడు అని హృదయమార మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దయల తండ్రి ఇంతవరకు మా ప్రియుల జీవితాల్లో, మా జీవితాల్లో చేసిన మేల కొరకు వందనం చెల్లిస్తూ విజయ సిస్టర్ యొక్క గృహ నిర్మాణం అంతట్లో చేసిన సహాయం బట్టి వందనాలు. రేవత గృహ నిర్మాణంలో కూడా మీరు కృపనిచ్చి నడిపించే దేవుడు అని స్తుతులు చెల్లిస్తూ దయల తండ్రి నాయన. మాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ నా తండ్రి ప్రభా సేవా పరిచయలో మీరు ఇంతవరకు చూపిన కృపంతని బట్టి స్తుతులు చెల్లిస్తూ దయల తండ్రి ఆ యొక్క యుద్ధంలో ప్రభా మీరు విజయం ఇచ్చి మీ ప్రియ బిడ్డలను ఇదివరకు కాపాడుతూ వచ్చినందుకు వందనాలు. నా తండ్రి ప్రభు ఉక్రెయిన్ ఆ యొక్క యుద్ధంలో ప్రభా, రష్యా ప్రభా, మరి ఇరాన్ ఇలాంటి నాయన దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధాన్ని మీరు ఆపివేసి మీ నామానికి భయం తెచ్చుకోనే దేవుడు అని కూడా స్తుతులు చెల్లిస్తూ దయగలుగుతండి. మేము చేసిన మేలన్నిటిని బట్టి హృదయమార మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ లక్ష్మీ సిస్టర్ని కూడా నా తండ్రి ప్రభాని మహిమార్థమే వాడుకుంటూ నా తండ్రి ప్రభా తనున్న స్థలంలో మీకు మయం తెచ్చుకుంటున్నందుకు హృదయమార మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ నాయన మా వీళ్ళందరినీ పేరు పేరున నాయన మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి మీ నామని మయం తెచ్చుకున్న దేవుడు అని ప్రభాతకను నా తండ్రి ప్రభా శ్రీనివాసులను నాయన సుధీరన్నను అందరి అక్కర్లు తీర్చి మీ నామని మయం తెచ్చుకున్న దేవుడు అని వీటన్నిటిని బట్టి మిమ్మల్ని తొందరలో స్తుతించి నాయన మీకు కృతజ్ఞతలు చెల్లించుకునే వారంగా మమ్మల్ని సిద్ధపరిచిన స్తోత్రం తెలిసి ఉద్దేశిస్తాను కూడా తన వారి కుమారుని కూడా దయలు జ్ఞాపకం చేసుకుని అబ్రాడ్లు ఉన్నప్పటికీ కంచిగా అబ్దులు దయచేసి వస్తున్నందుకు హృదయం మరి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ దయలు తండ్రి మీరు చేసిన మేల కొరకు నాయన మరి మేము ఏం అర్పించగలం నా తండ్రి ప్రభా, ఏమి చిరుని తీర్చుకోగలం ప్రభా. మీరు మాకు ఈ లోకంలో గొప్ప స్వాస్థ్యంగా దొరికినారు, మమ్మల్ని మీ స్వాస్థ్యంగా చేసుకుంటూ వచ్చినారు. ఇంతకంటే గొప్ప భాగ్యం ఏది ఉండదని ఒప్పుకుంటూ దయలు తండ్రి మీరు చేసిన మేలను బట్టి హృదయం స్థుతిస్తూ నా దీన కుటుంబాన్ని ఇంతవరకు భరిస్తూ నాయన కనికరిస్తూ నా తండ్రి ప్రభా సంరక్షిస్తూ కాపాడుతూ మీ కృపలో భద్రపరుచుకుంటూ వచ్చిన మీ ప్రేమ కొరకు వందనములు. డేవిడ్ విషయంలో చేసిన కార్యం కొరకు వందనాలు. ఇంకా సంపూర్ణ బలాన్ని శక్తినిచ్చి రాన్న దినాల్లో నాయన బిడ్డను ఘనంగా ప్రభా మీ యొక్క మహిమ కొరకు లోకంలో జీవింపజేసే దేవుడు అని హృదయమార మీ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మీరు చేసిన మేల కొరకు ఏమి అర్పించుకోలేక హృదయపూర్వక స్తుతి ఆరాధన యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో మీకే సమర్పించుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 ప్రేంగల్ మా తండ్రి పరిశుద్ధమైన దేవాన్ని బంగారు పాదం కొందనాలు స్తోత్రాలు తండ్రి. మహాగండు మహోన్నతుడు సర్వాధికారి సృష్టికర్తమైన దేవుడు నీ సందులో సాగిలపడి సతీస్తూ మహింపరుస్తున్నాను వాగ్దానం చేసిన దేవుడు, నెరవేర్చే దేవుడు, దాన్ని స్థిరపరిచే దేవుడు అయినందుకు నీ కొందనాలు స్తోత్రములు. మార్పు లేని మార్పు చెందిన దేవుడిని సెలవిచ్చిన నా తండ్రి అయినందుకు నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. అన్ని నామం కంటే పై నామం కలిగిన దేవుడు, భూరాతులు భీకరణను సెలవిచ్చిన నా తండ్రి అయినందుకు నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. దేవ పాపం అసహించుకుని పాపిని నన్ను ప్రేమించిన నా దేవుడు అయినందుకు నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. నా కొరకు నా తండ్రి అపరలోకం నుండి తండ్రి లోకం దిగి వచ్చిన నా తండ్రి అయినందుకు నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. దేవా నాకు రావాల్సిన శిక్ష అంతటిని ప్రభా నువ్వు భరించి నా శిక్షను నన్ను తప్పించిన నా తండ్రి అయినందుకు నీ నామను స్తుతిస్తున్నాను. తండ్రి ప్రభా నాయన తండ్రి నా బాధ వేదన అంతటిని భరించి ప్రభా నాయన నన్ను తండ్రి ప్రభా నాయన నీ బిడ్డగా నీ సొత్తుగా నీ జన్మగా నన్ను స్వీకరించిన దాన్ని బట్టి నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. ప్రభా నీ కార్చిన అమూల్యం రక్తంలో ప్రతి పాపం కడిగిన నా తండ్రి అయినందుకు నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. మీరు నాకు అనుగ్రహించిన తండ్రి నీ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా నాకు అనుగ్రహించిన నిత్య జీవాన్ని బట్టి నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. పరలోక సంబంధమైన ప్రతి ఆత్మీయ ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన తండ్రి అయినందుకు నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. నైనా నీ కొందనాలు అంత మాత్రమే కాదు, నేను సంఘ సహవాసంలో చేర్చి నీ ప్రియ బిడ్డలతో కలిసి ప్రభా ఈ విధంగా ప్రభా నాయన దాన్ని వెంబడితేనమ్మ తండ్రి ప్రభా నాయన మరి బలపడడానికి నా ఆత్మీయంగా ఎదగడానికి ఇచ్చిన వాక్యాన్ని బట్టి ప్రభా నాయన తండ్రి ప్రభా మరి ప్రార్థించడానికి నాయన చూపిస్తున్న కృప అంతటిని బట్టి కూడా నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. ఎవరికి లేని గొప్ప ధన్యత క్రీస్తులో మీరు మాకు అనుగ్రహించి క్రీస్తు రక్తం ద్వారా మాకు తండ్రి ఏక కుటుంబంగా చేసిన నా తండ్రి అయినందుకు నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు ప్రభా మరి నాయన తేగలనైనా నాయన మరి నేను కాపాడుచున్న ప్రతి నిమిషం నీరు ఖర్చును ఎవడను దాని మీదకి దేవారాతులు కాపాడుతున్న దేవుడు, బలహీనతలను బలపరుస్తూ తండ్రి ప్రభా నాయన కృంగిన వేళ లేవనెత్త తండ్రి చెదిరిన స్థితిలో సమకూరుస్తూ ప్రభా నాయన తండ్రి నీ వైపు చూచే కన్నులు మీరు మాకు అనుగ్రహిస్తున్న నా తండ్రి అయినందుకు కూడా నీ నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మా జీవితాలు ఉన్న దేవాన్ని నామాన్ని స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. నాయన చేసిన మేలు ఉపకారాలు గతించిన వారు అంతట్లో ప్రభా మరి నీ సేవకులకి దైవజనులకి ప్రభా సేవ పరిచయలను ఎంతగానో కృప చూపించిన తండ్రి నైనా నీ నామను స్తుతిస్తున్నాను. ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తూ వచ్చిన తండ్రి
చేసినందుకు నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. ఈ యొక్క వారం అంతా కూడా ఆత్మ ప్రాణ దేహాల మీద నీకు ఆత్మ ముద్ర వేసే దేవుడు ప్రభు. వాతావరణం వచ్చి ప్రతి అనారోగ్య పరిస్థితులన్నింటినీ తప్పించే దేవుడు ప్రభు. నీ నామను స్తుతిస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. అంత మాత్రమే కాదు ప్రభు, మరి నైనా తండ్రి ఆ యొక్క చిన్న బిడ్డనైనా బిడ్డ నిమిత్తమే తండ్రి, మరి నా బిడ్డకు కూడా నేను సంపూర్ణ స్వస్థను అనుగ్రహించి తండ్రి మహిమనుందే దేవుడు అని మరి స్వప్న బిడ్డ నాన్న షుగర్ని కూడా కంట్రోల్ చేసి తండ్రి ప్రభా యొక్క ప్లేట్లెట్స్ అన్నీ కూడా ప్రభు నార్మల్గా ఉండడానికి నేను సహాయం చేస్తూ వచ్చే దేవుడు అని నేను ఆ మనసు తీస్తూ మహింపరుస్తున్నాను తండ్రి. ఈ విధంగా మన సిస్టర్ అనేకులు ప్రభా మరి యొక్క చికెన్ గున్యాతో బాధపడుతూ వస్తున్నారు తండ్రి. ఎక్కడ చూసినప్పటికీ నీ ప్రభా ఎంతో నేను నొప్పి బాధ అయినా తండ్రి వీటన్నిటి నుండి విడిపించే శక్తివంతుడు సమర్థవంతుడు ప్రభా నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. దయగలనైనా హుల్దాకి ఇచ్చిన స్వస్థను బట్టి నీకు వందనాలు. విజయ్ మరి సిస్టర్కి ఇచ్చిన సంపూర్ణ స్వస్థతను అనుగ్రహించే దేవుడు అని నా మనసు తీస్తున్నాను తండ్రి ప్రభా. మరి నాయన సాల్మన్ బ్రదర్ ప్రభా బిడ్డ కూడా సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించి నేను ఈ వారమంతా సేవ పరిచయలో కృపను అనుగ్రహించే దేవుడు అని నా మనసు తీస్తున్నాను నాయన. మరి మాకు తండ్రి ప్రభా మరి ఆ యొక్క విదేశాల తండ్రి ప్రభా మరి దేశాలు ఉన్న ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనాలు. వారి కుటుంబాలను బట్టి వారి పక్షంగా చేసిన మేలు ఉపకారాన్ని బట్టి కూడా నీ నా మనసు తీస్తున్నాను. ఉన్నతమైన ఉద్దేశాన్ని ప్రభా మరొక స్థలాల్లో మీరు ఆయన జరిగించే దేవుడు అని నీ నా మనసు తీస్తూ మహింపరుస్తున్నాను. ఈ విధంగా నా కుటుంబం పక్షం కూడా చేసిన సకల మేలు ఉపకారాన్ని బట్టి నీ కొందనాలు స్తోత్రములు నాయన. నా తండ్రిని ఇంతగా ప్రేమించి నా ఎలా చేసిన ప్రతి మేలుకి ప్రభా ఏమిచ్చిన రుణం తీర్చుకోగలను నా తండ్రి. హృదయపూర్తిగా నాకు అనుగ్రహించిన మూలమ రక్షణ పాత చేత పట్టుకున్న కొద్ది స్తుతి ఆరాధన నా ప్రియును నా రక్షకును నా కొరకు త్వరలో రానున్న ప్రభు యేసుక్రీస్తు నామములో నీకే సమర్పించుకుని ఆరాధించుతున్నాను తండ్రి. ఆమేన్. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ యొక్క బంగారు పాదములకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. గడిచిన దినాలన్నీ కాచి కాపాడు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి నన్ను ప్రేమించి నాకు ఇచ్చినటువంటి ఆత్మీయ కుటుంబంతో కలిసి నేను కూడా మిమ్మల్ని ఆరాధించి గణపరిచి సాగిలపడి నమస్కరించడానికి మీరు నాకు కూడా ఇచ్చినటువంటి కృపను బట్టి సమయం బట్టి అవకాశం బట్టి మీకు వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. మీ దాసుని ద్వారాగా నా ముందుకు తీసుకొని వచ్చినటువంటి లేఖన భాగంలన్నిటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. అవును తండ్రి, నాకు యాత్రా జీవితంలో చాలినంత దేవుడిగా ఉంటూ వస్తున్నారు ప్రభువా. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. తండ్రి, నేను మీకు ఇంకా సమీపంగా ఉండడానికి మీరు నా జీవితంలో అనుమతిస్తూ వచ్చినటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభువా. నా కుమారుడి పట్ల మీరు చేస్తూ వస్తున్నటువంటి మేలు ఉపకారములన్నింటిని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నా ఇంటి యజమానివై నన్ను ఆదరిస్తూ పోషిస్తూ వస్తున్నావు, అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి. అంత మాత్రమే కాకుండా ప్రభా వ్యక్తిగతంగా కుటుంబంగా సంఘంగా మీరు చేస్తూ వచ్చినటువంటి మేళ్ళ ఉపకారములన్నింటిని బట్టి కూడా మీకే వేల కొలది వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. ఇన్ని చేసిన మీకు నేనేమి ఇవ్వగలను ప్రభా. ఏమిచ్చిన రుణస్త్రాలను ఒప్పుకొనచ్చు ప్రభా. విరిగి నలిగిన హృదయంతో తండ్రి నా నుండి వచ్చినటువంటి స్తుతి ఆరాధన మీరు నాకు ఉచితంగా ఇచ్చినటువంటి రక్షణ పాత్రను చేత పట్టుకొని త్వరలో రానున్నటువంటి నా ప్రభువు నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల నామమున మీకే సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ముగించుకుందాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామపేడ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయ కాలంలో కూడా నీ పాదల చెంత నీ బిడ్డలుగా మేము కూడా రాగలిగే కొరకు మీరు మాకు అనుగ్రహించినటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, జనములు వ్యర్థమైన వాటిని ఆలోచిస్తూ భూరాజులు నీకు వ్యతిరేకంగా లేస్తూ ఆరితిగా నీ ఉగ్రతకు నీ కోపమును గురైనటువంటి జాబితాలో నుండి నీ కనికరమునకు నీ కటాక్షమునకు మేము పాత్రులవడానికి కొరకుగా నీవిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి సువార్త వాక్యం, రక్షణ వాక్యం మా జీవితాల్లో వివరిస్తున్న తండ్రి, మిమ్మల్ని ఆశ్రయించుట కొరకు, విశ్వసించుట కొరకు, మిమ్మల్ని అంగీకరించుట కొరకు కృపచేతనే మీరు మాకు అనుగ్రహించినటువంటి ఆ మహా గొప్ప భాగ్యం కొరకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉగ్రతకు
భయంకరమైనటువంటి కోపమునకు గురి కావలసినటువంటి మమ్మల్ని, నా కుమారుడా నేను నిన్ను కన్నానని సెలవిస్తున్న దేవానికి స్తోత్రం. ఎంత గొప్ప బాంధవ్యాన్ని మీరు ఏర్పరుస్తున్నారు, మీకు స్తోత్రం. తను ఎందరు అంగీకరించుదురో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచువారు దేవుని పిల్లగొట్టుకైన అధికారం అనుగ్రహించినటువంటి మాట కొరకై నీకు స్తోత్రం. మా పాపములు క్షమించినందులకై నీకు స్తోత్రం. ఆ మాత్రమే కాదు, మీరు మమ్మల్ని స్వాస్థ్యంగా ఏర్పాటు చేసుకున్నావు ప్రభువానికి స్తోత్రం. మమ్మల్ని నీ కొరకు ఆస్తిగా మీరు ఏర్పరచుకున్నారు, అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిత్యత్వంలో సదాకాలము నీవు మా కొరకు ఏర్పరిచినటువంటి పరలోక స్వాస్థ్యములో మేము పాలు పంపులు పొదుట కొరకు భూలోకములో మమ్మల్ని ఆ ఆస్తికి హక్కుదారులుగా చేసుకున్నారు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మూడవదిగా ప్రభువా మమ్మల్ని సొత్తుగా తండ్రి నీవు కొనుక్కున్నావు ప్రభువానికి స్తోత్రాలు. సొత్తుగా కొనబడినటువంటి మాకు ఎంతో గొప్ప భద్రత కల్పించు దేవుడుగా ఉన్నారు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మేము వెళ్తున్న ప్రతి పరిస్థితి నీ సెలవు లేకుండా జరిగినటువంటిది కాదు, సమస్తము నీకు తెలిసే ఉంది ప్రభువా. మాకు తలంపు పుట్టక మునిపే మీకు తెలుసు ప్రభువా. మా నడక, మా పడక, మా ప్రతిచర్య మీకు సమస్తం తెలుసు. ఎన్ని పర్యాయాలు శత్రువు మమ్మల్ని సంపజూస్తూ వచ్చినప్పుడు తండ్రి మా జీవితంలో సంభవించినటువంటి ప్రతి ప్రమాద పరిస్థితి మీ స్వాధీనంలో ఉంచుకొని నీ అద్భుతమైనటువంటి కార్యములను మా జీవితంలో జరిగించుకొని వచ్చినారు ప్రభువానికి స్తోత్రాలు. నీ కార్యములను నీ బిడ్డలుగా మేము శ్లాఘించడానికి, వెలకట్టడానికి కొరకు మా జీవితంలో మీరు ఇచ్చినటువంటి గొప్ప కృతజ్ఞత జీవితం కొరకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రభువా, ఈ ప్రకారంగా భయభక్తులు కలిగి యెహోవాను సేవించాలి అని మిమ్మల్ని సేవించినటువంటి దాసులుగా మా జీవితాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రేమా దాసులముగా నీకు ప్రియమైన సేవ చేయటానికి కొరకు అనుగ్రహించు ప్రతి తరుణం కొరకు స్తోత్రాలు. ఎలాగైతే పరిచారం చేయించుకోవటం నేను రాలేదు కానీ పరిచర్య చేయడం కొరకు వచ్చానటువంటి మాట ప్రకారంగా నీవు మాకు అనుగ్రహించు ప్రతి తరుణము కొలది ప్రీతికరమైనటువంటి సేవని చేయటానికి మీరు అనుగ్రహించు ప్రతి దివ్యమైనటువంటి ఆధిక్యత కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అవును తండ్రి, మిమ్మల్ని సేవించినటువంటి బిడ్డైనటువంటి మమ్మల్ని మీరు ఘనపరచు దేవుడుగా వాగ్దానం ఇచ్చినావు ప్రభువానికి స్తోత్రం. అలాగున మాతో మీరు ఏర్పాటు చేసుకున్న ఎన్నో శ్రేష్టమైన బాంధవ్యాల కొరకై స్తోత్రం. వారమంతట్లో మీరు చూపినటువంటి కృపా ప్రేమ కార్యక్రమం ఓ ప్రభు, వ్యాధి బాధల్లో ఆరుతుగా సుఖ దుఃఖముల్లో ప్రతి విధమైనటువంటి మేలు కీడు పరిస్థితులు మా జీవితాన్ని మీరే నడిపిస్తూ సమస్త పరిస్థితుల్లో మా జీవితాన్ని అనుభవంలో నడిపిస్తే మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మాకు కలిగేటువంటి శ్రమ ఆదరించబడడానికి కొరకే అని, మాకు కలిగే దుఃఖము ఆదరణ కొరకే అని, మేలు కొరకే అని మీరు బయలుపరుస్తూ వచ్చినటువంటి నీ యొక్క లేఖన భాగంలో మా జీవితాన్ని నడిపిస్తూ వచ్చిన నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ ఉదయకాలం ఆరాధనలో మీరు తీసుకొచ్చినటువంటి చిన్న శేషం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ దాసులు శ్రమిస్తూ గారు
గత దినాల నుంచి జ్వరంతో మరి ఎంతగానో సఫర్ అవుతూ వచ్చినారు. ఈ యొక్క చికెన్ గుండి అన్నటువంటి బలహీనటువంటి పరిస్థితిని ప్రభా మీరు అనుమతిస్తున్నారు. అనుమతించిన దేవుడు నీవే, తొలగిపోవాలని ఆజ్ఞాపించు దేవుడు నీవే, గాయం చేయవాడు నీవే, గాయం కట్టువాడు. మీ దాసుల యొక్క ఈ బలహీన పరిస్థితి నుంచి నువ్వు బలపరిచే దేవుడు అని వందనములు చెల్లిస్తున్నా. శీఘ్రముగా కోలుకొని చేసే దేవుడు ప్రభువానికి స్తోత్రం. తీసుకున్న ఆహార పానీయములను అందులను పరమౌషధంగా మార్చి స్వస్థపరిచి దేవుడిగా నడిపించాలని మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. అలాగే మీ దాసు ప్రసాదం స్తోత్రాలు, వారి బాధ్యతను ఎండైన కృప ఇచ్చి దాసు గారి విషయం టైం టు టైము ప్రతి విషయంలో ప్రభా సహాయకులుగా మీరు వాడుకున్న దేవుడు ప్రభువానికి స్తోత్రం. కృపా ఓపిక మీరు అనుగ్రహించిన దేవుడు ప్రభా స్తోత్రం. ప్రవీణ్ దినా కొరకు స్తోత్రాలు చేస్తారు. వీళ్ళ కుటుంబాన్ని వారి బాధ్యతను కృప ఇచ్చి నీ కొరకు నీ సేవించే బిడ్డగా ఆశ్రదించారు. స్తోత్రాలు చేస్తారు. అశ్విని కొరకు స్తోత్రం. నీ బిడ్డ కూడా మీరు కనికరించి నీ మహిమార్థం మన భవిష్యత్తుని గొప్పగా మీరు ఆస్వాదించేలా దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చేస్తారు. అలాగ డేవిడ్ కొరకును స్తోత్రం. వాడు కూడా కనికరించి ఈ యొక్క జ్వరం పరిస్థితి తీసుకుని వెళ్తూ వచ్చినారు ప్రభువానికి స్తోత్రం. సంపూర్ణంగా కుమారుని కూడా మీరు కనికరించి సమకూర్చిన దేవుడు ప్రభువానికి మీ దోషకు తల్లిదండ్రుల కొరకు స్తోత్రం. తోబుట్టువుల కొరకు, లోకన్న వారి కుటుంబం కొరకు స్తోత్రం. సోదక్షాలం కొరకు స్తోత్రం. అలాగన రాజు మాతమ్మ పెళ్లి సారా సూజన్ స్టీఫెన్ కొరకు స్తోత్రం. అలాగన మా ప్రభా జయమ్మ కుటుంబం కొరకు స్తోత్రం. థామస్ అనురాధమ్మ కుటుంబం కొరకు నీకు స్తోత్రం. సుజాతమ్మ గారు, రంగయ్య గారి కుటుంబం కొరకు స్తోత్రం. వారి పేరు కవిత శైలేంద్ర మనమడి కొరకు స్తోత్రం. ఆ రీతిగా ప్రభా కూతురు రాకేష్ కుటుంబం కొరకు నీకు స్తోత్రం. సోలమన్ కుటుంబం కొరకు స్తోత్రం. మాయమ కొరకు బిడ్డలందరి విషయంలో స్తోత్రం చెల్లించు. నా జనులు నన్ను స్తోత్రించినటువంటి అనుభవంలోనికి వనకుతున్న నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తాను. అలాగున మీ దాసు సుధీర్ స్తోత్రాలు. వెనుతమ్మ బ్లెస్ మెరికల్ పిల్ల కొరకు వందనములు చెల్లిస్తూ నీ యొక్క సంకల్పమును నీ దాసుని జీవితం మేలుగా సమకూడి జరిగించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు. సాతాను యొక్క చెరలో ఉండబడినటువంటి ఆ బిడ్డలైనటువంటి వాడు మీరే సంపూర్ణంగా ప్రభు విడిపించిన దేవుడు కానీ మీకు స్తోత్రాలు చెల్లిస్తాను. అలాగ నా ప్రియ ప్రభు మీ దాసుని భారములు భరించిన దేవుడు ప్రభు స్తోత్రం. తల్లి గారిని తోబుట్టిన జ్ఞాపకం చేసి వారి విశ్వాసము వారిని బలపరచిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తాను. దయలు తండ్రి, ఈ ప్రకారంగా నీ మయమ కొరకు శ్రీనివాస బ్రదర్ జయమని తండ్రి కుమారుడు సూర్యులు మీరు జ్ఞాపకం చేసుకునగల దేవుడు ప్రభు వస్తుంది. మీ దాసుని భారములు భరించిన దేవుడు ప్రభు అని కోరుతున్నారు. వ్యవసాయ విషయంలో అద్భుతమైనటువంటి అక్కర, ఫామ్ హౌస్ విషయంలో ప్రభు మీ చిత్తానుసారంగా సహాయపడిన దేవుడు ప్రభు అని స్తోత్రాలు చేస్తారు. అలాగున ప్రియ తండ్రి మీ దోషాలు ప్రభావితం కొరకు స్తోత్రం. కొరకై మంచి ఉద్యోగాన్ని మీరు ప్రసాదించిన దేవుడు ప్రభువానికి స్తోత్రం. తండ్రి ఈ ప్రకారం కుమారుడు చైతన్య విషయంలో ఆత్మీయంగా భౌతిక సమకూర్చగల దేవుడు ప్రభువానికి స్తోత్రం. తల్లి గారి కొరకును స్తోత్రం. తోబుట్టు మధుసిద్ధి పిల్లని మీరు స్వస్థపరిచి యెహోవాగా రుజువుపరుచుకొని నడిపించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తారు. పాలకు లిల్లి విషయంలో కూడా మంచి రేటు అమ్మబడినట్లుగా
సహాయపడ దేవుడు ప్రభువానికి స్తోత్రం. అలాగున ప్రియ తండ్రి శ్రీకాంత్ సిరిని కూడా మీరు బాగు చేయగల దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయలు తండ్రి ఈ ప్రకారంగా మీ దాక్షాంద్రుని గారి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కుమారుడు సంతోషం తండ్రి మనవడు కొరకు వందనం చెల్లిస్తున్నాను. మీ మహాకృప చేత మీ దాస్ గారు మరి కుమారుడు కుటుంబాన్ని కుమార్తె కుటుంబం నీ కృపలో వారిని భద్రపరుచుకొని నడిపించుకున్నారు. అలా మీ దాసురాలు తోబుట్టు అన్నయ్య రావణిమూర్తి గారు స్తోత్రాలు దాపి బలహీనతలు వెళ్తున్నారు. మీరు కనికరించి సంపూర్ణమైనటువంటి కృపా అనుభవించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి అరితి అఖిల పావనం పిల్ల కొరకు నువ్వు వందనములు చెల్లిస్తున్నావు. నీ సంకల్పాలు వారి ద్వారా నెరవేర్చుకునగల దేవుడు ప్రభువా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. వీసా ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారి సమస్య మీ చిత్తానుసారం పరిష్కరించగల దేవుడు ప్రభువా సిస్టర్ ఐజన్ బ్రదర్ సునీల్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకున్న దేవుడు ప్రభువా ఇమ్మాన్ బ్రదర్ యవనస్తున్నారు మీరే కనికరించిన దేవుడు ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇలా ఉదయిస్తారు హెన్రీ బ్రదర్ స్తోత్రాలు. పిల్లలు నాయన అభిషేక్ లీడియా కొరకు స్తోత్రం. వారి జీవితంలో కూడా నీ సంకల్పాన్ని నెరవేర్చుకున్న దేవుడు ప్రభువానికి పొందడం చేస్తారు. ఇలాగున ప్రియ ప్రభువా నీ మహిమ కొరకుగా మరి కుమార్తె రేచల్ తన యొక్క ఆత్మీయ జీవితంలో వారి విషయంలో భవిష్యత్తు విషయం మీరే సహాయపడగల దేవుడు ప్రభువానికి స్తోత్రం. దయలు తండ్రి ఈ ప్రకారంగా ఈ మహిమ కొరకై దాస్ తల్లి గారు చోపుట్ల కొరకు వదలమని చేస్తారు. వివేక విషయంలో కూడా సహాయపడ దేవుడు ప్రభువానికి వందనమని చేస్తారు. అదే కాలం ఆరాధన రాలేకపోయిన బిడ్డలందరినీ కూడా పేరు పైన జ్ఞాపకం చేసుకొని స్తోత్రాలు. విజయమిష్ట కుటుంబం కొరకు, లక్ష్మి గారి కుటుంబం కొరకు, భాగ్యము కుటుంబం కొరకు, లావణ్యమూర్తి గారి కొరకు ఆర్థిక ఆస్తులు చెల్లించి ఉంటుండగా మీ మయం కొరకై వారి భాగాన్ని వారు పొందుకున్నట్లుగా మీరు ఆశిస్తూ దినమంతరి కొరకు శుద్ధపరచడు ప్రభ ఆరాధన సండే స్కూల్ యవనస్తుల పరిచయం సాయంకాలం సువార్త కూడిక ప్రతి పరిచయ కొరకు వందనములు చెల్లిస్తాం. మమ్మల్ని మీకు అర్పించుకొని కొన్ని ఆడుకుంటూ మా ప్రభువును ప్రియరక్షకుడిని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డగా మనతో లోకంలో సకల భక్తులు తన దాసులతో సదాకాలం తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.